పుట్టిన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకమైన రాశిని కలిగి ఉంటారు. వారి రాశి చక్రం గుర్తులను బట్టి భావోద్వేగాల ప్రదర్శన గురించి అంచనా వేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 7 రాశి చక్ర గుర్తులు కలిగిన స్త్రీలు చాలా ప్రమాదకరంగా ఉంటారు. ఇంతకీ ఏ రాశి స్త్రీలు ఈ ఏడాది ప్రమాదకరంగా మారనున్నారో తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ ఏడాది ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. కోపం, చిరాకు, అతి ప్రేమ వంటి వాటిని ప్రదర్శిస్తుంటారు. తనతో పాటు తనకు ప్రియమైన వారి విషయంలో కూడా అతి జాగ్రత్త చూపిస్తుంటారు. కనుక ఈ రాశి స్త్రీలు ప్రశాంతత పెంపొందించుకోవటం కోసం యోగా, ధ్యానం వంటి వాటిని ఎంచుకోవాలి. కన్యా రాశి. ఈ రాశి స్త్రీలు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. అందుకే ప్రతిసారి నిరాశకు గురవుతారు. చిన్న చిన్న విషయాల్లో అయినా ఓటమిని అంగీకరించలేరు. ఈ స్వభావాన్ని మార్చుకోవాలంటే శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా దీన్ని అధిగమించవచ్చు. సింహరాశి. సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే సింహరాశి వారు తమని పట్టించుకోకపోతే మొండితనంగా, చిరాకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ముందు చెప్పేది ప్రశాంతంగా విని స్పందించడం అలవాటు చేసుకుంటే ఈ వైఖరి నుండి బయటపడవచ్చు. క్రియేటివ్గా ఉండే పనులను హాబీగా చేసుకోవటం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. మేషరాశి. ధైర్యంగా ఉంటూ సహజ కార్యకర్తగా వ్యవహరించే ఈ రాశి వారు కోపం రాగానే హఠాత్తుగా స్వభావం మార్చేసుకుంటారు. ఇది అనవసరమైన సంఘర్షణకు దారితీయొచ్చు. దీని నుంచి బయటపడేందుకు నిర్ణయించుకునే ముందు 10 అంకెలు లెక్కించటం ఉత్తమం. వృషభ రాశి. వృషభ రాశి వారు దృఢచిత్తులై ఉంటారు. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లాల్సి వస్తే కోపంగా మారిపోతారు. కాంప్రమైజ్ అవ్వటం లేదా కొత్త విషయాలను నేర్చుకోవటం వంటి వాటి వల్ల బయటపడొచ్చు. ధనుసు రాశి. స్వేచ్ఛకు విలువనిచ్చే రాశి ధనుసు రాశి. పరిధులు విధించిన పరిస్థితుల్లో ఇమడాల్సి వస్తే సులభంగా అసహనానికి గురవుతారు. శక్తి మేర ప్రయత్నించటం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఎక్కువ ఇష్టంతో వ్యవహరిస్తుంటారు. ఇతరులు వీరికి ద్రోహం లేదా తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా భావిస్తే వారిని దూరంగా ఉంచుతారు. క్షమించటం, పగను మర్చిపోవటం వంటివి మళ్ళీ శాంతియుతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.